తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 47-48 వచనాలు చదువుకుందాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఈ వాక్యము గుడ్డివాడైన బర్తిమయి కేకలు వేస్తున్న విధానాన్ని మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించుకుంటూ రోగులను బాగు చేస్తూ ఎరుకో గుండా ప్రయాణం చేస్తూ ఆ దారి నుండి వెళుతూ ఉన్నప్పుడు, వెలుపలికి వస్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద సమూహము గుంపు ఆయనతో కూడా ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వస్థపరుస్తారు, ఆయన లేని వారికి ఆహారం ఇస్తారు, ఆయన ఎవరైనా బాధల్లో ఉంటే ఆ బాధల నుండి విడిపిస్తారు. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ సువార్త ప్రకటించినప్పటి నుండి ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా జనం చేరి ఉంటారు. కాబట్టి ఈ ఎరుకో నుండి ప్రయాణం చేస్తున్న యేసు ప్రభువును ఇంకా అక్కడ సమూహాన్ని ఆ శబ్దం విన్నాడు ఈ గురుడి బర్తిమయి. ఈ బర్తిమయి ఎవరా వెళ్తున్నారు అని తెలుసుకొని నజరేయుడైన యేసు ఈ దారిని వెళ్తున్నాడని గ్రహించి కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటున్నాడు. నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటున్నాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము అంటున్నాడు. నన్ను కరుణించి నన్ను విడిపించుము అని అంటున్నాడు. కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ ఒక్కడే ఆ పక్కన కూర్చుని కేకలు వేస్తుంటే ఆ ప్రక్కన ఉన్నవారు అరవద్దు అని అతన్ని తోసివేసి ఉండవచ్చు. ఆ తోసివేస్తూ ఉన్నప్పుడు ఇతను ఇంకా పట్టుదలతోటి ఆయనతో ఎలా అయినా ఈ రోజు నేను స్వస్థత పొందాలి, నీ చూపు పొందాలి అని పట్టుదల కలిగి కేకలు వేస్తున్నాడు. మళ్ళీ వేస్తున్నాడు, బిగ్గరగా వేస్తున్నాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుము అని మరలా బిగ్గరగా కేకలు వేస్తుంటే ఆ స్వరము యేసు ప్రభు వారికి విన్నారు. యేసు ప్రభు వారికి అలా మొరపెట్టుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైతే ఆయన్ని మొరపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన్ని ఆధారం చేసుకుంటారో, ఎవరైతే ఆయన్ని వేడుకుంటుంటారో వారి వైపు తప్పకుండా చూస్తాడు యేసు ప్రభు వారు. అలాగే ఆ జన సమూహంలో కూడా అరుస్తున్న బర్తిమయి కేక విన్నారు. కేక విని ఆయనను వైపు చూచి ఆయనని తీసుకురమ్మని వారికి చెప్పినప్పుడు ఆ బర్తిమయి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని కరుణిస్తాడు, ఆయనకి చూపునని గ్రహిస్తాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఆయన దారింట వెళుతూ ఉన్నప్పుడు విన్నాడు, ఆయన శబ్దం విన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడని ముందుగానే తెలుసుకుని ఉన్నాడు. ఆ మాట ద్వారా, ఆ నోట ద్వారా ఆయన స్వస్థపరిచే దేవుడని తెలుసుకుని ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఈ అవకాశం పోగొట్టుకోలే. ఆ బర్తిమయి అవకాశాన్ని పోగొట్టకుండా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు, నాకు చూపు నువ్వు అని అరుస్తుంటే దేవుడు వెంటనే కనికరింపబడ్డాడు. కనికరంతో కదిలింపబడతాడు ఆయన. అలాంటి వారు కేకలు వేసినప్పుడు, నిస్సహాయాలుగా ఉండి ఎవరైనా కేకలు వేసినప్పుడు, అవసరతలో ఉండి ఎవరైనా కేకలు వేసినప్పుడు, ఎవరైనా దీనస్థితిలో ఉండి ఆయన పిలిచినప్పుడు, ఆనాడే కాదు ఈనాడు కూడా ఆయన ప్రత్యక్షంగా చూసిన వారే కాదు, పరోక్షంగా ఉన్న మనం కూడా ఆయన కేకలు వేసినప్పుడు ఆయన తప్పకుండా మన మాట వింటారు, మన చెంతకు వస్తారు, మనతో మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, ఇలాంటి బోధకుల ద్వారా మాట్లాడతారు, దర్శనముల ద్వారా మాట్లాడతారు, స్వప్నముల ద్వారా మాట్లాడతారు, స్వస్థతలను ఇస్తారు. దేవుడు తప్పకుండా మనకి స్వస్థత ఇస్తాడు. కాబట్టి ఆ బర్తిమయి పొందిన స్వస్థతను అందరూ పొందుతారు. అది అతను గుడ్డితనం నుండి విడిపింపబడ్డాడు. మరి ఏ సమస్యనైనా ఆయన తప్పించగల దేవుడని మనం ఎరిగి ఆయన్ని ఆధారం చేసుకుందాం. మనకి ఏం అవసరత ఉందో ఆయన్ని పిలుద్దాము. యేసు నన్ను కరుణించుము అన్నాడు. ఆయన నిలబడిపోయాడు అక్కడ. మనం కేక వేస్తే మన కోసం కూడా నిలబడిపోతాడు దేవుడు. అంత కరుణామయుడు ఆయన. ఆయన పేరే కరుణామయుడు కదా. మనము కూడా యేసు నన్ను కరుణించు అని మనము కూడా పిలిచామంటే మనకి ఏదైనా బాధ ఉండి ఆ బాధను ఆయన వైపు పెట్టడానికి, ఆయన మీద పెట్టడానికి యేసు నన్ను కరుణించు అని పిలిచాడంటే తప్పకుండా మీ అవసరతను తీరుస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మత్తయి సువార్త 9:27 కూడా యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా 2 గురిటివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని వాళ్ళు కూడా కేకలు వేశారు. ఇక్కడేమో 2 గురిటివారు యేసు ప్రభు అలా దారి నుండి నడుచుకుంటూ వెళ్తుంటే 2 గురిటివారు వచ్చి ఆ దారిని వెళుతూ ఉండగా యేసు ప్రభు వారిని దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసినప్పుడు
ఆయన అక్కడ కూడా నిలబడిపోయి వారిని కూడా స్వస్థపరిచాడు దేవుడు. ఆ గుడ్డి వారిని స్వస్థపరచడమే కాదు, ఎన్నో స్వస్థతలు మనం చూసాము పరిశుద్ధ గ్రంథం. ఎంతో మందిని బాగు చేయడం చూసాం, ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించడం చూసాం. కాబట్టి మనం కేక వేద్దాం, వారి వెళ్ళి మనం పిలుద్దాం ఆయన్ని, మనము ఆయన వైపు తిరుగుదాం, ఆయన ఆశ్రయం పొందుదాం. పాత నిబంధన గ్రంథంలో మనం ఒకసారి చదువుకున్నాం, ఆయన రెక్కలే మనకి ఆరోగ్యము కలుగు చేయనని. ఆయన రెక్కలు, ఆయన చేయి చాపితే మనకు ఆరోగ్యం వస్తుంది, ఆయన మనల్ని ముట్టగానే మనకి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా బలహీనతల్లో ఉన్నారా, ఆయన వైపు చూడండి, ఆయన్ని పిలవండి, ఆయన మీ వద్దకు వస్తాడు, తప్పకుండా మీకు స్వస్థత కలుగు చేస్తాడు. వింటున్న బిడ్డలందరూ మేలు పొందుకుంటుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు, ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. దేవానైనా మీరు ఏ విధంగా స్వస్థత ఇస్తున్నారో, మిమ్మల్ని పిలిచిన వారిని మీరు ఏ విధంగా వింటున్నారు, బిడ్డలు కూడా నాయన ఆ విధంగా మిమ్మల్ని పిలిచి నాయన వారి అవసరాలను తీర్చుకుంటూ, నాయన వారి మేలులు పొందుకుంటూ, వారి వృద్ధి పొందుతూ మీకు మహిమకర్మగా జీవించే వారినిగా చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదములు అయితే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.